భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడైన పివి నరసింహారావుకి చేదోడు వాదోడుగా ఉండే వాటిని సఫలాల బాట పట్టించిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి దివంగతులయ్యారు. వారి పవిత్ర దివ్య స్మృతికి నివాళులర్పిస్తూ బిగ్ డిబేట్ స్టార్ట్ చేద్దాం. టు స్టార్ట్ విత్, నిజంగా అంటే ఆయన ఎగ్జిక్యూట్ చేసిన ఎకనామిక్ రిఫార్మ్స్ ఈరోజు దేశంలో ఎన్ని లక్షల మందికి ఉపాధి మార్గం చూపించింది అనేది వేరే చెప్పనక్కర్లేదు. చరివిత చరణ అవుతుంది మళ్ళీ చెప్తే. బట్ అటువంటి గొప్ప ఆర్థిక యోధుడిని కోల్పోవటం అనేది నిజానికి దేశానికి అత్యంత విషాదకరమైన అంశం. వారిని గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ డిబేట్ స్టార్ట్ చేద్దాం. టు స్టార్ట్ విత్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ముందరే అనుకున్నట్టు మన్మోహన్ సింగ్ కాంట్రిబ్యూషన్ని మనం గుర్తు చేసుకుంటూ డిబేట్ స్టార్ట్ చేద్దామండి. వాసుదేవ్ గారు, నేను రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కాలం చేయటం ఎంతో బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. వారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఆ రోజు వారు బాధ్యత తీసుకున్నప్పుడు గల్లాపెట్టి ఖాళీ ఆ విషయాన్ని వారు ఎర్రకోట నుంచి చెప్పారు. సో ఆర్థిక సంస్థలు తీసుకొస్తా అని చెప్పారు. సో పివి నరసింహారావు గారి యొక్క దార్శనికతకి మన్మోహన్ సింగ్ గారు తోడయ్యారు ఫైనాన్స్ మంత్రిగా. సో వారిద్దరి జోడి దేశాన్ని చక్కటి దారిలో పెట్టగలిగింది. సో వారిద్దరూ చేసినటువంటి బీజమే రోజు దేశంలో ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్తుంది. కానీ వారు ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినప్పుడు మరి దేశం పెద్దగా ఆర్థిక పురోగతి చెందలేదు. సో అది బాధాకరం. సో హీఈస్ ఏ రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. ఏదేమైనా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు. శుభోదయం. ఈరోజు నిజంగా ప్రధాని పివి నరసింహారావు గారు రాత్రి పరమదించడం ఒక బాధాకరమైన విషయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు. మెరుపుల మహేష్ గారు. సార్, నిజంగానే ఈరోజు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ అనే ఒక పదం ఎప్పుడు వచ్చినా కానీ, ఎకనామిక్ రిఫార్మ్స్ అనే పదం రాగానే కాంగ్రెస్ అనే పేరు కంటే కూడా ముందుగా మన్మోహన్ సింగ్ గారి పేరే మనం వింటూ ఉంటాము. సో ఈ రోజు భారతదేశం ఇంత ఆర్థికంగా ఇంత ముందుకు వెళ్ళడానికి స్కోప్ కలిగించి ఆ రోజు ప్లాట్ఫామ్ వేసినటువంటి గొప్ప నాయకుడు మాత్రం, గొప్ప ఆర్థికవేత్త మాత్రం మన్మోహన్ సింగ్ గారని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, అదేలాగా ఆయన ఆత్మకి మనశ్శాంతి కలగాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం సార్.